హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం పర్ఫెక్ట్ మెథడ్లో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే చెక్కల రెసిపీని చూద్దాం. ఈ కరకరలాడే చెక్కలు ఈవినింగ్ టీ టైం స్నాక్ గాను మరియు స్కూలుకు వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని 2 కప్పుల బియ్యం పిండిని వేసుకుందాం. ఇలా పిండి వంటలు చేసేటప్పుడు మనం ఫ్రెష్గా పిండి ఆడించి చేసుకున్నట్లయితే వంటలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ కారం, టేస్టు సరిపడా సాల్ట్ను వేసి పిండి మొత్తం స్పూన్తో బాగా కలపాలి. ఇలా కలపడం వలన ఉప్పు కారం మొత్తం కూడా పిండిలో బాగా కలిసి మనం నీళ్లు వేసి కలిపేటప్పుడు కారం ఉప్పు గడ్డలు అస్సలు ఉండవన్నమాట. ఇలా బాగా కలిసిందనుకున్నప్పుడు 3/4 టేబుల్ స్పూన్ వరకు వెన్నని వేసి పిండిని బాగా కలుపుకోండి. వెన్న లేని వాళ్ళు వేడి చేసిన 2 టీ స్పూన్ల నూనెతోటైనా కలుపుకోవచ్చు. వెన్న వేసిన తర్వాత పిండి మొత్తాన్ని కూడా బాగా నలుపుతూ కలుపుకోండి. ఇప్పుడు 4 గంటల పాటు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని వేసుకుందాం. ఇలా సగ్గుబియ్యాన్ని పట్టుకుని నలుపుతుంటే బాగా మెత్తగా ఉంటుంది. సగ్గుబియ్యం మొత్తం కూడా పిండిలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూసుకుని కావాలంటే కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి మొత్తాన్ని ముద్దలాగా చేసుకుందాం. సగ్గుబియ్యంలో కూడా తడి ఉంటుంది కాబట్టి వాటర్ని చూసుకుని కాస్త జాగ్రత్తగా కలుపుకోండి. మీకు సగ్గుబియ్యం చెక్కల్లో అక్కడక్కడ తెల్లగా చుక్కల్లాగా కనిపించాలంటే 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ పిండి ముద్ద మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. పొరపాటుగా పిండి కాస్త లూజ్ అయితే కనుక కొద్దిగా బియ్యం పిండిని వేసి కలుపుకోవచ్చు. ఇలా రెడీ అయిన ఈ పిండి ముద్దలో నుండి కొద్దిగా పిండిని తీసుకుని బాల్స్గా చేసుకుందాం. ఇప్పుడు ఒక ట్రిప్పుకు సరిపడానే పిండి బాల్స్ను చేసుకుని చెక్కలు ఎలా చేయాలో చూద్దాం. ఓ ప్లేటును తీసుకుని దాని మీద టిష్యూ క్లాత్ని పరుచుకుని పక్కన పెట్టుకోవాలి. చెక్కలు చేయడం కోసం ఒక పలచని కవర్ను తీసుకుని దానిపైన పిండి ముద్దను పెట్టి చేతికి కాస్త నూనె అద్దుకుని వీలైనంత వరకు చెక్కల్ని పలచగా ఒత్తుకోవాలి. ఇలానే ఎప్పటికప్పుడు ఒక వాయకు సరిపడానే చేసుకోండి. ఇది చెక్కలు చేయడంలో మొదటి పద్ధతి. ఇక రెండవ పద్ధతి ఏంటో చూద్దాం. రెండవ పద్ధతిలో పూరీ ప్రెస్ని ఉపయోగించి చెక్కల్ని ఎంత ఈజీగా చేయొచ్చో తెలుసుకుందాం. పూరీ ప్రెస్ని తీసుకుని దానికి పైన కింద 2 పలకలకి సరిపోయేలాగా ఓ పలుచని కవర్ని పరుచుకుని దాని మీద పిండి ముద్దని పెట్టుకుని పలుచగా ఒత్తుకుందాం. పిండి మొత్తం ఒకేసారి చేయకండి. అలా చేశారంటే గాలికి ఆరిపోయి వేయించిన తర్వాత క్రిస్పీనెస్ అనేది ఉండదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనెని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే కాగిన తరువాత నూనెకి సరిపడా చెక్కల్ని వేసి 1 నిమిషం పాటు ఆగిన తరువాత గరిటెతో నూనెలోకి అదుముకుంటూ అటు ఇటు తిప్పుతూ చెక్కల మొత్తం కూడా వేయించుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన ఈ చెక్కల్ని ఓ గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారబెట్టుకున్న చెక్కల్ని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే 2 వారాల వరకు కూడా క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటాయి. ఈ రెసిపీ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు కాబట్టి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కూడా టైంపాస్గా తినటానికి చాలా బాగుంటాయి. చెక్కల్లో చాలా రకాలు ఉన్నాయండి. ముందు అవి కూడా చేసి చూపిస్తాను. ఈ రెసిపీ మీకు తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ యొక్క అప్డేట్స్ కోసం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.